బానే అర్థమైంది. కుడుతున్నాను, కొద్దిగా బయటికి కూడా కుడుతున్నాను. ఓకే. క్లాస్ లో అయిపోయిన దగ్గర నుంచి 2,000 రూపాయలు బయటికి బట్టలు కుట్టాను. ఓ సూపర్, వెరీ గుడ్. అంటే 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 ఫస్ట్ ఇంట్లో వాళ్ళ మీద ట్రై చేసినావా, బయట కస్టమర్ల మీదనే ట్రై చేసినావా? లేదన్నయ్య, నా ఐదు అవి కుట్టుకున్నా, పాప ఒకటి కుట్టాను. ఈ బార్లంగా అన్నయ్య ఇవన్నీ చెప్పారు కదా, అవి కూడా కుట్టాను. ఓకే. నేను కుట్టుకున్నాకే బయటికి కుడతారా అనే మిషన్ తీసుకొచ్చుకున్నాను కదా అన్నయ్య. ఏ మిషన్ కొన్నారా నువ్వు? అన్నయ్య విద్యా మిషన్ నేనే తెప్పించాను కదా అన్నయ్య. అన్నయ్య చెప్పారు, భాష అన్నయ్య తీసుకుంటానంటే అదే తీసుకున్నాను. అది జిగ్ జగ్ హెడ్ తెచ్చుకున్నా, పాత మిషన్ కి సెట్ చేయించుకున్నా. ఓవర్లాక్ మిషన్ కొనుక్కున్నావా అన్నయ్య? ఓవర్లాక్ మిషన్ కొనుక్కున్నావా? జెంట్స్ ఓవర్లాక్ ఉంటుంది కదా, సైడ్ ఓవర్లాక్. లేదన్నయ్య, అదేం తీసుకోవాలా. అది స్ట్రీమ్ ఐరన్ ఇంపార్టెంట్, ఆ రెండు కూడా తీసుకో. తర్వాత తీసుకుంటాను అన్నయ్య. ఎందుకంటే మనకు ఫినిషింగ్ వచ్చేది ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మొత్తం కుట్టిన తర్వాత దాని వల్లనే ఫినిషింగ్ అనేది బాగా నీట్గా కనపడుతుంది. మనం ఇంట్లో కుట్టే వాళ్ళకి, షాప్లో కుట్టే బొటిక్ వాళ్ళకి తేడా అదే. ఐరన్ బాక్స్. ఓకేనమ్మా. ఇంకేంటిరా చెప్పండి అమ్మా, హెల్త్ మంచిగా ఉంటుందా? పర్లేదన్నయ్య. మర్చిపోయారా మీ బాధలు? లేదు కానీ చాలా వరకు పర్లేదు. కొంచెం ఇంప్రూవ్ కావాలమ్మా, ఎందుకంటే తర్వాత వాళ్ళు కూడా మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసమైనా మనం అన్నీ మర్చిపోవాలి, మన టెన్షన్స్ అన్ని పక్కన పెట్టాలి. ఇంకా అమ్మా మిషన్ ఎలా ఉందిరా, మంచిగా ఉందా కొత్త మిషన్? బాగుందా? బాధపడొద్దు, మంచిగా మాట్లాడాలి, మంచిగా హ్యాపీగా ఉండాలి రా, నువ్వు ఎప్పుడు మంచిగా ఉండాలి. ఇంకేం సంగతి అమ్మా? కుట్టడానికి భయం వేసింది అన్నయ్య, పెద్ద మిషన్ కదా అది. పాతేమో చిన్న మిషన్ అవ్వడం వలన బ్లౌజ్ కుట్టాలన్నా కొంచెం భయం అనిపించింది. డెమో ఇచ్చి వెళ్ళిన తర్వాత 2 రోజులు అసలు చాలా, ఒక్క బ్లౌజ్ కూడా కుట్టలేదు 2 రోజులకి. కొంచెం పర్లేదు, అలవాటు అయింది, బానే ఉంది అన్నయ్య. అలవాటు అవుతుంది దాని మీద. ఇంకా డైలీ ఒక్క బ్లౌజ్ అన్న కుడుతుండు నువ్వు డైలీ? ఇస్తున్నారు అన్నయ్య, ఇచ్చిన వాళ్ళకి కుట్టని కూడా కుదిరిని అన్నారు బాని. ఆడ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే అసలు కొంచెం కూడా అటు ఇటు తేడా లేకుండా చక్కగా పర్ఫెక్ట్ గా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా బాగుంది. ఓకే, చాలా బాగా వచ్చింది అన్నారు. వస్తుంది లేరా, ఇంకేం పర్లేదు. మీకేంటి అంటే ఆ చిన్న చిన్నవి కూడా కుడుతూ మీకు ఏమిటంటే ఆ చిన్న చిన్నవి కూడా పోతూ ఉంటాయి, ఇంక ఉండవు. ఇంకా భయం కూడా పోతుంది మీకు, ఆ టెన్షన్, ఆ భయం అవన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. అంత బుజ్జి బాగుందారా? వచ్చిందా బుజ్జి ఊరు నుంచి? ఇక్కడే ఉంది అన్నయ్య, వర్క్ అండ్ హోమ్ ఇచ్చారు, వర్క్ చేసుకుంటుంది తను. బావగారు బాగున్నారా? అంతేనన్నయ్య, కొన్ని రోజులు. ఇంకా ఏం కాదు. అరే విధికి మనం తల ఉంచాలమ్మా, నేనైనా నువ్వైనా పైవాడి బిడ్డలం, అర్థమైందా? ఇక మనం ఎప్పుడంటే అప్పుడు పోవాల్సిందే, ఎప్పుడంటే అప్పుడు ఉండాల్సిందే. మనం ఆ విధి ఆటకి మనం మంచిగా బతకాలి అంతే. ఆ ఆటలో నువ్వు టెన్షన్ పెట్టుకోవద్దు, కుంగొద్దు. ఆలోచన మనకి ఏంటంటే మనిషిని మైండ్ పరంగా, ప్రతి ఆలోచన పరంగా వీక్ అయిపోతాం అనమాట. మనం ఆలోచించొద్దు ఎక్కువ, మన పక్కన ఇంకా ఉన్న వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. అది ఏది కరెక్టో అదే మనం చేసుకోవాలన్నమాట. అదే మేమందరం కూడా గ్రూప్ లో మాట్లాడుకున్నాము, ఒకసారి వద్దాంలే కలుస్తాము అనుకుంటున్నాము. పండగ అయిపోయినాక ఇప్పుడు మీరు కూడా బిజీగా ఉంటారు కదా, భర్త ఉంటే రెండమ్మా పర్లేదు. ఒక రోజు నేనే పిలుద్దాం అనుకుంటున్నా అందరినీ. ఇంకా ఆ రోజు వస్తే ఆ రోజు మన యూట్యూబ్ ఫ్రెండ్స్ కూడా వెళ్దామని అడుగుతున్నారు. అంటే నేనంటున్నాను వెళ్తామే కాదు కానీ కనీసం ఒక 5 రోజులు 4 రోజులు ఉండేటట్టుగా, వద్దే రోజులు కాకపోయినా కొద్దిగా టీచింగ్ అది వేసేటప్పుడు అటు ఇటు వెళ్లకుండా కుట్టుమే కుట్టు వచ్చేటట్టుగా లైన్ గా అట్లా చూపించుకుని వచ్చేటట్టు వెళ్దాము. కటింగ్ కూడా అన్ని తెచ్చుకుందాం, కటింగ్ అన్ని సైజులు తీసుకుందాము అందరము అని అన్నాను. అంటే కొంచెం మన గ్రూప్ లో వాళ్ళకి ఒక్కొక్కరికి కొద్దిగా కటింగ్ అటు ఇటు మిస్టేక్ అవుతుంది. అవును, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. అందుకని ఇంకా అన్ని సైజులు తీసుకుంటే కొంచెం అంత ఇబ్బంది ఉండదు. ఎప్పుడన్నా
కుదరలేదు అన్నప్పుడు మీ కటింగ్ బట్టి అయినా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. కుట్టడం అయితే పర్ఫెక్ట్ గా బాగా కుడుతున్నారు అందరూ. కట్ చేయటమే ఒకళ్ళు కొద్దిగా కుట్టేటప్పుడు కట్ చేయటం దాంట్లో కొంచెం కొద్దిగా ఒక 2 పాయింట్స్ అలా తేడా వస్తుంది అన్నమాట. ఓకే ఓకే. అది వచ్చినప్పుడు ఎగుడు దిగుడు వస్తుంది కదా, అది కూడా కవర్ అవుతుంది. మరి అట్లా ఖాళీగా ఉండకుండా కుట్టుకుంటా ఉంటే కొంచెం వాళ్ళకి అదేసి కట్ చేశారనుకో 4-3 సార్లు కట్ చేయటం కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది అని అన్నాను. తీసుకోవచ్చు. నాగలక్ష్మి కూడా ఊరెళ్ళింది కదా అన్నయ్య, వచ్చిన తర్వాత అందరం కలిసి ఒకసారి చూసుకుని వద్దామని అనుకుంటున్నాము. నాకైతే మీ గ్రూపు ఫస్ట్ గ్రూప్ కూడా అంత కనెక్ట్ కాలేదు, కానీ మీది రెండో గ్రూప్ మంచి కనెక్ట్ అయ్యారు. నాకు మాకు కూడా చాలా బాధ అనిపించింది అన్నయ్య. నీ క్లాస్ వచ్చిద్దని అడావిడిగా పని చేసుకోవాలి, టయానికి కూర్చోవాలి, కట్ చేసుకోవాలి. రెగ్యులర్ అయింది కదా మనకి 2 months రెగ్యులర్ అయ్యి ఇంకా ఆ రోజు క్లోజ్ చేసేసరికి నేను ఒక 2 days దాకా నాకు హెడేక్ వచ్చి మనిషిని కాలేదు. నేను తొందరగా సెలవులు ఇచ్చేసే వాళ్ళకి. మాకు కూడా అలాగే అనిపించింది. అసలు మీ మాట వినకపోతే 2 రోజులు బాగా అదొక రకంగా ఏంటో పోయినట్టు, ఏంటో అసలు అర్థం కాని పరిస్థితి లాగా ఉన్నట్టు అయిపోయింది. మీరు మెసేజ్ పెట్టింది ఎప్పుడైనా అట్లాగే అనిపించినప్పుడల్లా మీ మెసేజ్ నేను వింటాను, వాయిస్ మళ్ళీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ రా. మీ అభిమానం ఎప్పుడు ఎట్లుండాలి, మీరు మంచిగా ఉండాలి, మంచిగా మీరు చిన్నగా కోలుకొని మంచి బోటిక్ షాప్లో తెరిచి మంచిగా అందరికి ఆదర్శంగా నిలబడాలి. అట్లాగనయ్యా, తప్పనిసరిగా చాలా బాగా నేర్పించారు. అన్ని అర్థం బాగా పాయింట్ పిన్ టు పిన్ పాయింట్ మొత్తం చెప్పారు. భాష అన్నయ్యకి, బాలు అన్నయ్యకి, శ్రీకాంత్ అన్నయ్యకి, ఈ గ్రూప్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరికి చాలా థ్యాంక్స్. ఓకేరా, 20 నెలలు జర్నీ చేసినందుకు చక్కగా. అసలు మనం ఎవరో తెలియదులే కానీ ఒక మంచి అనుబంధం వచ్చిందిరా మనకు ఆన్లైన్ వల్ల. అందరం కూడా మంచిగా ఒక కుటుంబం లాగా అయిపోయాం అందరం. అవును. ఇంకా శ్రీలక్ష్మి, ఇంకా నువ్వైతేనేంటి, ఇది నాగలక్ష్మి, ఇంకొక మొత్తం ఒక 10 members దాకా ఉన్నారు. అందరు కూడా మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు. మంచి కనెక్ట్ అయ్యారు అనమాట నా మైండ్కి. మీరు మీ ఫేస్లు నేను చూడలేకపోయినా నాకేంటంటే మీ మాట ఫలానా వాళ్ళు అనేది నాకు మైండ్లో ఫిక్స్ అయిందనమాట. అంటే అన్నయ్య నువ్వు వీడియో ఇది యూట్యూబ్ లో పెడతావని కనపడలేదు ఇప్పుడు కూడా, లేకపోతే కనపడేది లేదమ్మా. నాకు కనిపించాలని అయితే ఏం లేదు, కాకపోతే ఆ వాయిస్ వినబడ్డా కూడా యూట్యూబ్లో ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 3rd batch వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొంచెం ఈ వీడియో పెట్టడం వల్ల కొంచెం వాళ్ళు పెట్టుకుంటారు యూట్యూబ్ లో అని చెప్పి నేను కనపడలా. నేను తర్వాత విడిగా మీకు వీడియో కాల్ చేసి మాట్లాడతాను. ఓకే ఓకే, సరేనమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సరేరా, ఇంకా ఎవరన్నా చెప్పురా. మిషన్ కూడా చాలా మంచిగా ఇచ్చారు అన్నయ్య మీరు చెప్పడం వల్ల. కాస్ట్ కూడా చాలా తగ్గింది బయటకి. నాకు కూడా తగ్గుతుందిరా. ఇప్పుడు అది అన్నయ్య ఎంత పడదమ్మా నీకు? అది 22,500 పడింది అన్నయ్య. అంతే, ఇంటికి వచ్చేసేసరికి అంత వస్తుంది మన ఖర్చు. పర్లేదు, మంచిగా ఉంటుంది. కాకపోతే దాన్ని ఏం చేయంటారా, డైలీ కూడా కుడుతూనే ఉండు. 3 monthsకి 4 monthsకి నువ్వు బాగా కుడితే 3-4 monthsకి ఆయిల్ మారుస్తూ ఉండు. హాఫ్ లీటర్ తీసుకొస్తే సరిపోతుందిరా దానికి. లేదంటే లైట్గా కుడితే 6 monthsకి ఒకసారి మార్చాలి. అది కూడా ఒక వీడియో పెడతాలేమ్మా నేను, అది కూడా ఎలా మార్చాలి అనేది నేను పెడతాను. అట్లాగే అన్నయ్య, అవి కూడా తీసుకుంటాం అన్నయ్య. మేము కటింగ్స్ కూడా మేము కూడా 4-3 ఉన్నాము, తీసుకుంటాము. అన్ని కటింగ్స్ సైజులన్నీ తీసుకుందాం అనుకుంటున్నాం. తీసుకోవాలి, ఇంట్లో కుట్టొద్దు. మీరు 1 year మీకు ఛాన్స్. ఇంట్లో 1 year తర్వాత కంపల్సరీ షాప్ పెట్టాలి, అర్థమైందా? లేదన్నయ్య, అసలు నేను తప్పనిసరిగా, ఎందుకంటే ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. అరే నేను ఎప్పుడైనా నువ్వు నా స్టూడెంట్, నువ్వు ఏడవద్దు, అర్థమైందా? ధైర్యంగా ఉండాలి, మంచిగా ధైర్యంగా నువ్వు ముందడుగు వేయాలి. నువ్వు నీకేంటి, నువ్వు ఎక్కడ పెట్టినా కూడా నేను వస్తానమ్మా. నేను వచ్చి మంచిగా షాప్ ఓపెనింగ్ చేసి మంచిగా నీకు నీ షాపు నువ్వు ఏ పేరు పెట్టుకున్నా కూడా నేను యూట్యూబ్లో చెప్పొస్తాను. నీకు ఆ టెన్షన్ తీసి పక్కన పెట్టు. నువ్వు ఒక 10 మందికి ఆదర్శంగా నిలబడాలని అడుగు బయటాయి, అర్థమైందా? నువ్వు అస్సలు కాదు కానీ తప్పనిసరిగా నా చేతితో నేను కుట్టుకుంటే ₹1 సంపాదించుకోవాలి. ఉంటదిరా, ఖచ్చితంగా అది చాలా అవసరం. నేను ఈ రోజుల్లో అది మనకి చాలా ఇంపార్టెంట్ కూడా. పాప కదా, పాప మీద డిపెండ్ అవ్వకూడదు అని. సరేలేరా, నాకు బాధ అనిపిస్తుందిరా నువ్వు ఏడిస్తే. నువ్వు బాగా కనెక్ట్ అయినవురా నాకు.
నేను తట్టుకోలేను, నువ్వు ఏడుస్తున్నావు. ఎప్పుడైనా నాతో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడాలి, నేను చెప్తున్నా మాట నాకు. నాకు బాబు అవునవునరా, నేను అదే అందువల్లనే నిన్ను ఎంతసేపటికి హ్యాపీగా ఉంచాలనే చూస్తున్నా. వాళ్ళ బాబు 1 month ముందే మన క్లాసులకి ఒక 20 days ముందే యాక్సిడెంట్ అయి చనిపోయాడంట. నాకు చాలా అదేరా, నేను ఆ క్లాసులు చెప్పుకుంటూ కూడా అయిపోయిన తర్వాత అదే ఆలోచించేవాడిని అనమాట చాలాసేపు. ఏంటంటే కావాలని పట్టుదలతో బాధ ఉన్నా కానీ నేను మీలో ఉంటే మాటలతో కొంచెం నాకు రిలీఫ్ వస్తుందని. ఏం కాదు, ఇప్పుడు ఏదైనా మనకేంటంటే ఇంట్లో ఒక మనిషి పోయిన తర్వాత మనం అంతేరా, ఒక 4-5 నెలలు మనకి ఎలాగో అనిపిస్తూ ఉంటుంది. కానీ అది విధి, దానికి మనం కట్టుబడాలి, తప్పదు. ఇక ధైర్యం చేసుకోవాలి, ముందడుగేయాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలి అనేది ఆలోచించాలి. మీరు ఎవరికన్నా సాయం చేయాలి అని చెప్పారు కదా మనకి గ్రూప్ లో లాస్ట్ రోజున. నాకు అప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది, మాట్లాడాలనిపించింది. కానీ మాట్లాడితే ఇలాగే ఏడుస్తానని కోరుకున్నాను. కానీ అన్నయ్య అసలు కనీసం మా వారైనా 30,000 సంపాదిస్తే కనీసం నెలకు 3,000 ఎవరికైనా అట్లాగే దానం చేసేవాళ్ళు. పిల్లలైనా అంతే. నేనైనా ఎవరికైనా సరే ఏదైనా లేదు ఇబ్బంది అంటే హెల్ప్ చేసేదాన్ని. ఎవరన్నా ఏ టైంలో వచ్చినా వండి పెట్టేదాన్ని. ఏదో ఒకటి ఉన్నదేసి కొంచెం మామిడిగా పచ్చడు ఆమ్లెట్ వేస్తేనా పెట్టేదాన్ని, అంతిదిగా చూసేదాన్ని. కానీ దేవుడు ఏం చూసాడు అన్నయ్య? ఏం కాదమ్మా, మనం చేసిన పుణ్యం అనేది అది మనకి వెంటనే రాకపోయినా కొన్ని రోజులకి మనకి అది ఎదురవుతుంది కంపల్సరీ. కాకపోతే 26 ఏళ్ళు 27 ఏళ్ళు అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఇంతవరకు ఎవరినైనా ఎంతో ప్రేమగా చూడటం, చేయడం, పెట్టడం అన్ని ఎంతో బాగా చూసా. కానీ నాకు ఇలా జరిగిన దగ్గర నుంచి చాలా బాధ అనిపిస్తుంది. ఏం కాదమ్మా, నువ్వు అధైర్యపడొద్దు లక్ష్మి. నేను చెప్తున్నాను, నువ్వు ఎప్పుడైనా ధైర్యంగా ఉండాలి. అలా వేడవడం వల్ల మనకేమవుద్దంటే బ్రెయిన్ చాలాసేపు మనకి ఇదైపోతుంది అనమాట, ట్రబుల్ అయిపోతుంది. నీకేంటంటే ఇప్పుడు దేవుడు అబ్బాయిని తీసుకెళ్ళినా కూడా నీకంటూ ఇంకొక అమ్మాయి ఉంది, అర్థమైందా? తన కోసం నువ్వు ధైర్యం చేసుకోవాలి. ఇప్పుడు నీ పరిస్థితి నువ్వు అట్లుండి నువ్వు గుండె బగిలి ఏదన్నా అయితే అమ్మాయి పరిస్థితి ఏం చెప్పు? ఆడపిల్ల ఇంకా నీకంటే ఎక్కువ ట్రబుల్ కావాల్సి వస్తుంది జీవితం. అసలు వాస్తవంగా అందుకే జాయిన్ అయ్యాను అన్నయ్య. నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి, నేను చెప్తున్నా. నీ యొక్క బాధని నేనైతే దూరం చేయలేము, కానీ నువ్వు నెక్స్ట్ ఏంటంటే నువ్వు ప్రతి స్టెప్ కూడా మీ అమ్మాయి గురించి చేయాలి. నువ్వు మీ బాబు గురించి ఆలోచిస్తే మాత్రం నువ్వు చాలా ఇదైపోతావు అనమాట, చాలా బాధపడాల్సి వస్తుంది. ఆరోగ్యపరంగా నువ్వు దెబ్బతింటావు, ఆరోగ్యపరంగా దెబ్బతింటావు. మళ్ళీ నీ ఆలోచన పెరగదు, నువ్వు వేరే పనులు చేయలేవు, నువ్వు అమ్మాయికి సలహా ఇవ్వలేవు, అమ్మాయికి మంచి సంబంధాలు చూడలేవు. ఇవన్నీ నీతోనే ముడిపడి ఉంటాయి తెలుసా. నువ్వేందంటే పోయిన దాని గురించి అది ఎలాగో అది గతం ఇక అయిపోయింది, అది శవంలాగా మారిపోయింది. దాన్ని నువ్వు జీవం పోయలేవు. ఇప్పుడు ఉన్న జీవితాన్ని పూలబాటలాగా తయారు చేయాలంటే అది నీ చేతిలోనే ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఉండాలి, నేను చెప్తున్నా. నువ్వు మంచిగా ఉండాలి. పాపకి మాత్రం నువ్వు ఎప్పుడు కూడా పాపను దృష్టిలో ఉంచుకో నీకు ఏడుపు వచ్చినప్పుడు, సరేనా? సరేరా. థ్యాంక్ యూ రా. నెక్స్ట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరున్నారా? ఇంకా మాట్లాడతారమ్మా ఎవరన్నా? వాళ్ళ పేర్లు చూడరా. నేను 10,000 ఇచ్చినాగా నాకు ఆ పని ఏం అర్థం కాలేదన్నయ్య. నేను 6 నెలలు పోయా గానీ నేను అటు పోతుంటే నీ ఆన్లైన్ లో ఇన్స్టాగ్రామ్ లో చూసి నీ నెంబర్ ఫోన్ చేసి ఇలా జాయిన్ అయ్యాను అన్నయ్య. ఇలా అయిన తర్వాతనే 5 జాకెట్లు 5 డ్రెస్సులు కనుక మంచిగా నాకు అర్థమైపోయింది అన్నయ్య. అర్థమైందా? కుడుతున్నావా? ఏమన్నా కుట్టినవా మరి? చేసా, ఇంటికాడనే కుట్టుకుంటున్నా. కాకపోతే ఇంటికాడ బట్టలు రావట్లేదు అన్నయ్య, ఇప్పుడేగా రావట్లేదు. అయితే ఖమ్మంలో పీస్ వర్కే పోదామని చూస్తాను అన్నయ్య. పండుగలు పండగ ఒక 2-3 నెలల తర్వాత చూసి కొంచెం షాప్ పెట్టుకుందాం ధైర్యం చేస్తున్నా కానీ కొంచెం ఇంట్లో కొంచెం బాధల వల్ల ఆగిపోతుంది అన్నయ్య. అదేలేమ్మా, ఏం కాదు. ఇప్పుడు మనకి ఏంటి అంటేరా, మనం ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి కూడా ఇప్పుడు మన షాపు కానీ మనం పెడతాం కదా, ఫస్ట్లో మనం ఒక 1 month 2 months మనకి బాధ ఉంటుంది అంతే. నువ్వు దాని మీద పెట్టిన ప్రతి రూపాయి కూడా నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా 70% 70% నీకు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట నీ జీవితంలోకి.
నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం పెట్టే ప్రతి పెట్టుబడి కూడా మనం దీని మీద ఒకేసారి పెట్టేది, లైఫ్లో మళ్ళీ మళ్ళీ పెట్టేది ఉండదు. ఇంకా ఇది మనకేంటంటే మన శక్తే మనకి పెట్టుబడి. ఇక ఒక చిన్న దారం, ఒక డీస్ ముక్క, ఒక టేపు ఇవే ఉంటాయి, కానీ ఇంకా వేరే పెద్ద ఖర్చులు ఏముండవు దీని మీద. ఒక్కసారి 1 lakh పెట్టి మనం దీన్ని పెట్టామనుకో, నీకు జీవితాంతం నీ ఫ్యామిలీని, నిన్ను అందరినీ కూడా ఇంట్లో దేనికి ఎవరికి ఆశపడకుండా జీవించగలుగుతాం మనం. అవునన్నయ్య, నేను కూడా చాలా బాధ నుంచి బయటకు వచ్చాను. ఇంట్లో బాగలేక నేను పనికి వెళ్ళడానికి ఈ మిషన్ నేర్చుకోవాలని పట్టుదలతో. ఎక్కడరా నువ్వు, ఏ ఊరమ్మా నీది? మా చిరుమర అన్నయ్య, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లానా? ఇక్కడే కదా మనకి దగ్గరే. దగ్గర అన్నయ్య, రావాలని చూస్తున్నా. అదే మీ దగ్గర రండి, అందరు కలిసి ఒకరోజు నేను ఇన్వైట్ చేస్తానమ్మా మిమ్మల్ని గ్రూప్లో. మెసేజ్ చేసిన అక్క, ఇప్పుడు మాట్లాడిన అక్కకు కూడా ఫోన్ చేసి కూడా మాట్లాడాం ఇద్దరం. అయితే కొంచెం పరిస్థితి బాగాలేదురా, నేను రాలేమంటారా అంటే, సరే నేను వెళ్ళి వస్తా అక్క అన్న. ఖమ్మం ఇంకొక అమ్మాయి కూడా ఉందంట. సరే వెళ్దాం అక్క అని అనుకున్నా. అంటే సబ్జెక్ట్లు కనుక చెప్పారు అక్క అన్నయ్య మీరు. అవును, ఆ రోజు నేను ఏంటంటే మనకి ఫ్రీ క్లాసులు పెట్టాలనుకుంటున్నా. ఏంటి అంటే మన షారీ డ్రాపింగ్, అవి జిగ్జాగు, కొంచెం చేతి పనులు. ఇళ్లలో లేడీస్కి ఏంటి అంటారా, ఏదో ఒక ఉపాధి కలగాలి మన తరపు నుంచి. అట్లా చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునరా, ఇప్పుడు ఏంటంటే పనికి పోలేరు, పని పోయి ఎవరిని అడగాలో తెలియదు, ఏ పని చేసుకోవాలో తెలియదు. ఇలా చాలామంది అర్ధాంతరంగా జీవితాలు, భర్తలు లేకపోయినా, మధ్యలో భర్తలు ఎటన్నా వాళ్ళ వదిలిపెట్టిపోయినా, 2 పిల్లలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం చిన్న హెల్ప్ ఏదన్నా ఒకటి, రోజు ఒక 200-300 సంపాదించుకునేటట్టుగా ఒక మంచి క్లాస్ పెట్టాలని ఇప్పుడు అదే ఈ దసరాలలో మొత్తం కూడా నేను అదే బిజీగా ఉన్నాను అనమాట. అవునన్నయ్య, అదే పెడతానన్నారు కదా, అదే ఆ రోజు వచ్చి పేపర్ కటింగ్ వెనక ఇవన్నీ తీసుకొని నీ మాట విని నువ్వు చెప్తుండే షాప్ పెట్టాలని ధైర్యం వస్తుంది అన్నయ్య. ఖచ్చితంగా పెట్టాలి నువ్వు. మీరు ఎవరైనా కూడా నా దగ్గర నేర్చుకునే వాళ్ళు ఒక 10 members పెడితే మిగతా ఉన్న 40 members ధైర్యం వస్తుంది. అవునన్నయ్య, నీ పేరు నిలబెడతామన్న, షాప్ అయితే పెడతా. కాకపోతే ఒక రోజు 2 రోజులు వెనకైనా కానీ నీ పేరు నిలబెడితే మిమ్మల్ని పిలిపిస్తాను నేను. ఖచ్చితంగా పెట్టాలి నువ్వు పెట్టాలి. నీకేంటంటే నీ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ నీకు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అర్థమైందా? నువ్వు పెట్టు, నీకు ఖచ్చితంగా జీవితం నువ్వు 10 మందికి ఆదర్శంగా నిలబడతావు. ఎప్పుడైనా ఒకటేరా, మనం ఏదైనా చేసేటప్పుడు నాతో పాటు 10 మందికి ఉపయోగపడాలి ఈ పని అని ఒక మంచి సంకల్పంతో చేయాలి, అంతే. దేవుడు ముందడిగేస్తాడు మనకి. ఆ పని కోసమే నేనే చాలా ఇబ్బంది పడ్డాను అన్నయ్య. పని నేర్పరు, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు, మళ్ళీ పని చెప్పాలంటే చాలా చెప్పలేదు. నేనైతే ఏడ్చిన రోజే కానీ ఏడవని రోజు లేదన్నయ్య కొన్ని విషయాలల్లో. అవన్నీ నువ్వు చెప్తుంటే నాదే గుర్తొచ్చింది అన్నయ్య. నువ్వు చెప్తుంటే ప్రతి ఒక్క రోజు కూడా ఆ మాటలు చెప్తుంటే ధైర్యం వచ్చేది అన్నయ్య నాకు. ఏం కాదురా, ధైర్యం చేయాలి, ధైర్యపడాలి, ధైర్యంగా ముందడుగేయాలి. ఇవే మనకి నెక్స్ట్ ఆప్షన్స్. ప్రాబ్లం వచ్చినా కానీ మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు, నాకు ఫోన్ చేసి చెప్పినా కానీ నాకు చెప్తారనే ధైర్యం ఒకటి ఉంది అన్నయ్య. ఖచ్చితంగా చెప్తానమ్మా. నేను ఎప్పుడు ఎవరిని వదులుకోను. నా శక్తి, నా జీవం, నా ప్రాణం ఉన్నంత వరకు నేను చెప్తున్నాను కదా. ఈ ప్రాణం ఏంటి అంటే దేవుడు మళ్ళీ నన్ను ఒక కరోనా రూపంలో నుంచి తీసి బయటికి పెట్టింది మీకోసమే. నేను నా పనికి నాకేంటి అంటే నేను నేర్పించాలి ఖచ్చితంగా. నేను కనీసం నాలాంటి ఒక మాస్టర్లని ఒక 5-6 వేల మందిని తయారు చేసే నేను వెళ్ళాలి అని గట్టి నిర్ణయం చేసుకున్నాను అనమాట నా మైండ్లో. మీరందరూ కూడా అడగండి, గ్రూప్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా అడగండి. నేను అప్పుడు ఎమ్మటే రిప్లైలు ఇవ్వలేకపోయినా నాకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, సరేనా? ఇంకా చెప్పండి అమ్మా, ఇంకెవరన్నా మాట్లాడాలనుకుంటున్నారా? శృతి బాగున్నావారా? బాగున్నాను రా అన్న. కొన్ని సిచ్యువేషన్ లో బట్టి నేను మనీ కట్టలేకపోయినాను, ఏమనుకోవద్దన్నా. ఏం కాదురా, నువ్వు ఎప్పుడు కూడా అట్లా అనుకోవద్దు. మీకు ఇస్తానన్న, ఖచ్చితంగా ఇస్తాను. చిన్నగా కుట్టున్నాను, ఖచ్చితంగా ఇస్తాను. మనీది ఏముందిరా, మనీ ఈ రోజు మీరు ఇచ్చింది నాకు ఆ రోజే పోయినా చెప్తున్నా మాట వరుసకి. కాకపోతే ఇది జీవితాంతం ఉన్నా చాలు. నువ్వు కుట్టుకుంటూ ప్రతిదీ కూడా నా అన్నయ్య నాకు నేర్పించాడు, నాకు ఇచ్చిన గిఫ్ట్, దీన్ని నేను పోగొట్టుకోవద్దు అని నువ్వు సంకల్పంగా నేర్చుకో చాలు.
నేర్చుకుంటాను. మీ వీడియోలు చూసాను నేను స్టార్టింగ్ అక్కడ పెళ్లి కాక ముందుకు నేర్చుకున్నాను. 20,000 కట్టి నేర్చుకున్నాను. కానీ అక్కడ ఏం నేర్పించట్లేదు. వేరే వాళ్ళు అమ్మ చెప్తాది, వేరే వాళ్ళు చూపిస్తారు, పక్కకి వెళ్ళిపోతారు. కానీ అర్థం అయ్యేదే కాదు. అంత టేప్దే ఉంటది అంతా. ఆ టేప్ సరిగ్గా అర్థం అయ్యేదే కాదు. కానీ మీది బ్లౌజ్ నడుము చుట్టుకొలత నేర్చుకోవడం నాకు నచ్చింది అన్న బాగా. అంత బ్లౌజ్ మీద మంచిగా అర్థమైందారా నీకు? మంచిగా నీకు ఇప్పుడు కుట్టగలుగుతున్నావా? కుడుతున్నాను అన్న. మాక్సిమం 5 మంది 6 మంది కుడుతున్నా. నా ఓన్ బ్లౌజ్ నేనే కుడుతున్నాను. మరి ఎంత అమౌంట్ సంపాదించావు మన కాడ నుంచి నువ్వు బంద్ చేసిన తర్వాత? మాక్సిమం 5 మంది 6 మంది సెట్ అవుతున్నాయి బాగానే నాకు. నా ఓన్ బ్లౌజ్ నేనే కుట్టుకుంటున్నాను. కానీ థ్రెడ్ పైపింగ్ వేయాలనుకుంటున్నాను. కానీ ఆ మిషన్ సెట్ అవుతుంది. పెద్ద మిషన్ అయితే మంచిగా ఉంటుంది రా థ్రెడ్ పైపింగ్ కి. ఉషా టిచ్ పెయిన్ తీసుకున్నాను అన్న 15,000. ఓకే ఓకే. నువ్వు ఎక్కడి నుంచి రా ఇప్పుడు మాట్లాడేది? నేను నంద్యాల అన్న, కర్నూలు డిస్ట్రిక్ట్ నంద్యాల. నంద్యాల. ఓకే ఓకే. నేర్చుకోవాలన్నా బాగా నేర్చుకోవాలి. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను క్లాసులు సరిగ్గా కూడా అటెండ్ అవ్వలేకపోయినాను. అవి క్లాస్ డౌన్లోడ్ చేస్తున్నది ఎక్కడ సేవ్ అవుతున్నది కూడా తెలియటం లేదన్న. అయితే ఇప్పుడు అవన్నీ కొంతమంది ల్యాప్టాప్ లో ఎక్కించుకున్నారు. వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేయి, గ్రూప్ లో పెడుతుంటారు. నీకు కావాలన్నా మన యాప్ లో యాక్సెస్ ఇస్తానులేమ్మా మీకు. అన్న కాల్స్ కానీ పెట్టినప్పుడు నేను రెస్పాండ్ చేయలేకపోయినా సారీ. పర్లేదురా, ఏం కాదులే. నేను ఏదో ఒక ప్రాబ్లంలో ఉన్నారులే అనుకున్నా నేను, అంతే. ఇంకా నేనేంటంటే 1-2 సార్లు రెస్పాన్స్ కావట్లేదంటే వీళ్ళు ఏదో పాపం ప్రాబ్లంలో ఉన్నారులే అనుకుంటాను. ఓకే ఓకే, పర్లేదురా, నువ్వు టెన్షన్ పడబాకు. నీ మధ్య నా మధ్య అన్నదమ్ముల రుణం ఉంది, అన్నా చెల్లెళ్ళ రుణం ఉంది. నువ్వు ఎప్పుడు కూడా నాకు రుణం అని అనుకోబాకు. మంచిగా నేర్చుకో, ప్రశాంతంగా ఉండు, సరేనా? మంచిగా కుట్టుకో. నేర్చుకొని మంచి పోటీ అన్న. నా కోరిక మగ్గం వరకు పెట్టాలి, కంప్యూటర్ వర్క్ మిషన్ పెట్టి మంచి షాప్ పెట్టాలి. మగ్గం వరకు, పెయింటింగు, మన బోటిక్ ఎలా మనం రన్ చేయాలి, ఇవి కూడా మనకి నెక్స్ట్ ఆన్లైన్ క్లాసులు ఉన్నాయిరా. మీరు అలా కూడా డైరెక్ట్గా రావచ్చు, ఆఫ్లైన్గా, ఆన్లైన్ కూడా. అవి తక్కువ రోజులు ఉంటాయి అన్నమాట, ఒక 10 days అలా. వాటికి హాజరవుదురు. కానీ ఇవన్నీ మ్యాక్సిమం నా వంతు ప్రయత్నంగా నేను చాలా తక్కువ అమౌంట్కి నేర్పించాలనే ఉద్దేశంతోనే ఉన్నాను. మాస్టర్స్ని కూడా చూస్తున్నాను, అందరినీ కూడా చూస్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలామంది నాతో పాటు చేసిన వాళ్ళు, పెయింటింగ్ వాళ్ళు, మగ్గం వాళ్ళు, వీళ్ళందరినీ నా ఫ్రెండ్స్ని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను అనమాట క్లాసులు తీయడానికి. బోటిక్ షాప్ పెడితే మనకి ఏమేమి అన్నీ అవసరం ఉంటాయి, ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లో నేర్పించాలని ఉంది నాకు. నేర్పిస్తాను, మీరు హాజరవుతూ ఉండండి. సరేరా. ఇంకా నెక్స్ట్ ఎవరైనా ఉన్నారా మాట్లాడడానికి? ఇంకా నెక్స్ట్ సరేనమ్మా. నాకు కూడా 20 నిమిషాలు అయింది, నేను 5 నిమిషాలే మాట్లాడాలనుకున్నాను. మీ మాటలు వింటున్నా, మీతో మంచిగా ఏదో నాకు కలిసి జీవించినట్టు, ఒక కుటుంబంలో ఒక అన్నలాగా ఉన్నట్టుగానే నాకు అనిపిస్తుందిరా. ఎన్నో జన్మల అనుబంధం అయ్యే ఉంటుంది. దేవుడు చూడండి, రక్త సంబంధం లేకపోయినా మాట సంబంధాన్ని ఇచ్చిండు మనకి. నా మాట నిలబెట్టి, మా యొక్క పేరుని నిలబెట్టి, మా ఛానల్ పేరుని నిలబెట్టి మమ్మల్ని మంచిగా ఆదరించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ ఫీడ్బ్యాక్ అనేది వేరే వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను తీసానమ్మా. ఇది వీలైతే నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నేను పెట్టుకుంటాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి. ఏమన్నా చిన్న చిన్న అవసరాలు ఉన్నా, ఏదైనా చిన్న చిన్న పనులు ఉన్నా కూడా చక్కగా మీరు చేస్తూ ఉండండి. నేను యూట్యూబ్లో కానీ మన గ్రూప్లో కానీ నేను మీకు పంపిస్తూ ఉంటాను వీడియోలు. ఓకేనా? అందరికి బాయ్ రా. చాలా టైం అయిందమ్మా, కొంచెం అందరు వచ్చి నిలబడ్డారు బయట. బాయ్ రా. బాయ్ రా.